తృప్తి కలిగిన జీవితం ప్రతి క్రైస్తవుడు జీవించాలి. నూకలు కూడా లేకుండే, నాకు కానుక నూకలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండే. చర్చిలోనికి నూకలు కూడా తీసుకొని వచ్చేవారు లేకుండా. ప్రభువా నాకు ఆహారం దయచేయి ప్రభువా అని నేను అడిగాను దేవుని. ప్రభు ఒక పూట భోజనం దయచేయని అడిగాను. ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే, ఎక్కడైనా ప్రార్థన కూడికలు జరిగితే అక్కడికి నాతో పాటు ఇంకా 4 టీం ఉండే. 5 టీం మేము. ఈ 5 టీంకు నేను టీం లీడర్ను. నాకు భోజనం కావాలి, నాతో పాటు ఉన్న నా టీంలో ఉన్న 4 కూడా భోజనం కావాలి. ఎక్కడైనా మీటింగ్ జరిగితే, ఎక్కడైనా ప్రార్థన కూడిక జరిగితే అక్కడికి నా టీంను తీసుకొని వెళ్లేవాడిని. పాంప్లెట్ పోస్టర్ చూసి అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్ళి ముందే ఓనర్ ఎవరో ఆయనను కలిసేవాడిని. ప్రెసిడెంట్ సార్ అని చెప్పి నా పేరు చెప్పి నేను పరిచయం చేసుకుని, మేము 5 టీం బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మేము సేవకు వచ్చాము. ఇక్కడ ఏదైనా పనులుంటే మేము ఇవన్నీ చేస్తాం. స్టార్టింగ్ వెళ్ళిపోయి చైర్స్ వేసి, కార్పెట్స్ వేసి, చైర్స్ అన్ని పరిచేసి, వడ్డించేటప్పుడు మేము 5 నిలబడి వడ్డించేవాళ్ళం. క్యాటరింగ్ టైపు ఉండేవాళ్ళం. 5 ఒకే ఏజ్ గ్రూప్, ఒకే సైజు, ఒకే హైట్ కలిగి నా టీంలో 5 మేము వడ్డించేవాళ్ళం. అందరికి వడ్డించిన తర్వాత భోజనం చేసేవాళ్ళం. నేను 4 చెప్పేవాడిని, రాత్రి భోజనం లేదు మనకు, ఇదే భోజనం. రాత్రి భోజనము లేదు, ఇప్పుడే భోజనం, ఇదే భోజనం. మళ్ళీ రాత్రి ప్రార్థన చేయాలి, రేపటి భోజనం కొరకు ప్రభు ఏదైనా మార్గం తెరవాలి. తర్వాత మేము తాగడానికి మంచినీళ్ళు లేకుండా మా రూమ్ లో ఆ ట్యాప్ నీళ్లు పట్టుకొని తాగితే అదంతా శుద్ధ నీళ్లు, సున్నం వస్తుంది. దాన్ని వేడి చేయగలిగితే అడుగుకు మొత్తం తెల్ల సున్నం వెళ్ళిపోతుంది, శుద్ధ నీళ్ళు. అవి తాగితే రేవులలో, కిడ్నీలలోకి వెళ్ళిపోతాయి, ఆరోగ్యాలు ప్రాబ్లం అయితే పాడైపోతాయి. ఆ నీళ్లు తాగుదామన్నా నాలుకకే రుచించదు. ఆ నీళ్లు తాగలేక, ఆహారం లేక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ టీంకి లీడర్ను నేను చెప్పేవాడిని, నేను ముందు టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తాను, 2 బోండాలు తీసుకుంటాను, నాతో పాటు 2 రండి, నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చేయగలుగుంటప్పుడు 2 రండి అని చెప్పేవాడు. ఎందుకు వీళ్ళు 2 బోండాలు తినడానికి కాదు, నీళ్ళు తాగడానికి. అక్కడ ఫిల్టర్ వాటర్ ఉంటాయి, నీళ్ళు తాగేవారు. నేను ఈ 2 బోండాలలో 1 బోండా నేను తినేవాడిని, నాతో పాటు వచ్చిన 2లో 1 బోండాని షేర్ చేసుకునేవాళ్ళు. వాడు కొంచెం వాడు కొంచెం తినేవాళ్ళు. ఈ లోపల నీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు. ఈ నీళ్లు మళ్ళీ ఇప్పుడు దొరుకుతుందో తెలియదు. మొన్న సమ్మర్లో 2025 సమ్మర్లో 2 అకేషన్స్ అటెండ్ అయ్యాను నేను. హైదరాబాద్ లో 1, ఆంధ్రప్రదేశ్ లో 1. అక్కడ పెట్టిన భోజనము జీవితంలో ఎక్కువ ప్రెస్టీజియస్ ఫుడ్, అది ఎక్కువ విలువ కలిగిన ఫుడ్. అది తినవరకే తింటాము, కానీ చాలా కాస్ట్లీ ఫుడ్ అక్కడ అరేంజ్ చేశారు. ఏమి లేని ఆకలితో అలమటించే పరిస్థితిని కూడా చూసాము. కానీ ఒక రాయల్ ఫుడ్ అంటారు కదా, అటువంటి భోజనాన్ని కూడా చూసాం. అప్పుడు తృప్తిగానే ఉన్నాను. ఇటువంటి ఒక మంచి భోజనం వచ్చినప్పుడు కూడా తృప్తిగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు చెప్పినప్పుడు నా మెమరీ సేవలో ప్రారంభ దశలో అన్ని మెమరీస్ అన్ని ఒకసారి కలెక్ట్ చేసుకోవడానికి దేవుడు ఇది కృప చూపించాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఈ పరిస్థితులన్నిటిలో ప్రభు మనల్ని బలపరచును గాక. ఆయన మనల్ని బలపరిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. 13వ వచనం చెప్తుంది, ఆయన మనల్ని బలపరిస్తే మనం ఏదైనా చేయగలం. కాబట్టి